తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. 116 ఎమ్మెల్యేల మద్దతే ఉందని తమిళనాడు లోక్ భవన్ కార్యాలయం వెల్లడించింది. బీసీకే ఐయుఎంఎల్ పార్టీ లేఖలు అందలేదని వెల్లడించింది. ఇక నూతన ప్రభుత్వం ఏర్పాటును ఆహ్వానించాలంటే ఇప్పటికే టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్తో మూడోసారి భేటీ అయ్యారు. ఈ భేటీలో టీవీకే, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే పార్టీలు మొత్తం ఎమ్మెల్యేలు 118 మద్దతు ఉందని తెలిపారు. ఆ తర్వాత విజయ్ గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ నుంచి నేరుగా తనకు మద్దతు పలికిన వామపక్షాల నేతలతో భేటీ అయ్యారు. ఇక ఆ తర్వాత బేషరతుగా మద్దతు ప్రకటించాయి. ఈ రెండు పార్టీలకు 4 సీట్లున్నాయి. ఐయుఎంఎల్ 2 సీట్లు గెలుచుకున్నప్పటికీ వారు నేరుగా విజయ్ కు మద్దతు ప్రకటించకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక కాంగ్రెస్ 5 సీట్లతో ఇప్పటికే విజయ్ కు మద్దతు ప్రకటించింది. విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లు గెలుచుకున్నప్పటికీ ఆయన 2 చోట్ల నుంచి గెలవడంతో అసలు సంఖ్య 107కు తగ్గింది. దీంతో మెజార్టీ మార్క్ 118 సంఖ్యకు 11 సీట్ల దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో వామపక్షాలు కాంగ్రెస్, సిపిఐ, ఐయుఎంఎల్ మద్దతు కీలకంగా మారింది. ఇక మ్యాజిక్ ఫిగర్ కోసం టీవీకే కసరత్తు చేస్తోన్న తరుణంలో ప్రత్యర్థి వర్గాలు ఒక్కటి కావడం, మిత్రపక్షాలు ఐయుఎంఎల్ పార్టీ అనూహ్యంగా విజయ్ కు షాక్ ఇచ్చింది. టీవీకే పార్టీకి ఇస్తోన్న మద్దతును ఉపసంహరించుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. దీంతో విజయ్ పార్టీ సంఖ్యాబలం మరింత క్షీణించింది. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉన్న విజయ్ ఇప్పుడు ఓ మైలురాయికి మరింత దూరమయ్యారు. ఇక 2 సీట్లు గెలిచిన బీసీకే పార్టీ డిప్యూటీ సీఎం పదవి కావాలని పట్టుబడుతోంది. అయితే ఇప్పటికీ బీసీకే పార్టీకి తాము పట్టణాభివృద్ధి శాఖ తిరుచి అసెంబ్లీ నియోజకవర్గ సీటు ఇస్తామని హామీ ఇచ్చింది. శనివారం విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా ఊహించని విధంగా తమకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే మద్దతు పలుకుతామని, లేదంటే విరమించుకుంటామని పట్టుబట్టింది. విజయ్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చే లేఖను గవర్నర్ కు అందజేయలేదు. తమిళ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను అదును చేసుకుని అన్నాడీఎంకే పావులు కదిపింది. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని టీటీవీ దినకరన్ గవర్నర్ను కోరారు. పాత వైరాన్ని పక్కన పెట్టి దినకరన్ మద్దతు తెలపడం విజయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు టీవీకేకు మద్దతిస్తామని భావించిన బీసీకే ఎమ్మెల్యేలు తాజాగా మాజీ సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. గవర్నర్ కు మద్దతు లేఖలు ఇవ్వకుండా స్టాలిన్ దగ్గరకు బీసీకే నేతలు వెళ్లడం వెనుక ఎలాంటి వ్యూహం ఉందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక డీఎంకే మళ్లీ చక్రం తిప్పుతుందా అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. సంఖ్యాబలం రాజకీయాలతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేల భద్రత కోసమే తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.